నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు 12.5 కేజీల గంజాయి 2 ద్విచక్ర వాహనాలు సీజ్ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి విద్యుత్ సంస్థ లేబర్ గేట్ ఎదుట నిరసన భిక్షాటన చేసి నిరసన తెలిపిన దేవరుపుల పంచాయతీ కార్మికులు డప్పు చప్పుళ్లు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్లను వెంటనే చెల్లించాలి ధర్నాలో సిపిఎం ములుగు జిల్లా నేతల డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు భద్రాచలంలో తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా 2 ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 12.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసి గంజాయితో పాటు 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ 2.5 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సంస్థ లేబర్ గేట్ ఎదుట నిరసన తెలిపారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని జేఏసీ నాయకుడు భూమయ్య డిమాండ్ చేశారు. ప్రమోషన్ పాలసీతో పాటు డిపెండెంట్ జాబ్స్ వేతన సవరణ చేపట్టాలని, లేకుంటే తర్వాత జరిగే పరిణామాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పెండింగ్ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పెండింగ్ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మన న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. ఇందులో షిఫ్ట్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జేఎస్ యునైటెడ్ ఫోరం నాయకులు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ వర్షంలో కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నామంటే మా బాధలు ఎంతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. యాజమాన్యం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ వర్షంలో మాకు కొట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు, మా బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు అనేది యాజమాన్యం గ్రహించి ఇప్పటికైనా సరైన పద్ధతిలో చర్చలు జరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా కార్మికుల పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం. అయ్యా మేము పని చేస్తున్నాం, ఈ కంపెనీకి నష్టం చేయొద్దు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మీరు చాలా ప్రాబ్లం అవుతుంది, ఈ కంపెనీ బంద్ అయ్యే పరిస్థితి రాక మీరు తీసుకురావద్దు అనేది యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ న్యాయమైన డిమాండ్ల పైన ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకు రాకపోతే డిపెండెంట్లు కానీ ప్రమోషన్ పాలసీ కానీ త్వరితగతిన పూర్తి చేసి యాజమాన్యం హామీ ఇచ్చిన ప్రకారం దాన్ని నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా యాజమాన్యానికి డిమాండ్ చేస్తాం. జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సిఐటియు మండల అధ్యక్షులు బస్వా రామచంద్రు అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీపీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు కార్మికులు డప్పు చప్పుళ్లు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. చౌరస్తా ప్రాంగణంలో ఉన్న దుకాణాల్లో భిక్షాటన చేసి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే తమను కాదని వేరే వాళ్ళని తీసుకుంటామని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సంఘి కర్ణాకర్, ఉపాధ్యక్షులు గొడ్శాల సోమయ్య, కొంగరి సుధాకర్, ధారావత్ రమేష్,
సహాయ కార్యదర్శులు కార్పోతుల శంకర్, గుగులోత్ రమేష్, బాష్పాక ఎల్లయ్య, బాష్పాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమ్మె తెలంగాణలో 10వ రోజుకు చేరుకున్నది. మేము జూలై 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన ఈ సమ్మె ప్రభుత్వము మొండి వైఖరి చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేసేది ఒకటే, మీరు చర్చలకు పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేము పని చేయమని కాదు, పని చేస్తాము. కానీ మాకు ఉద్యోగ భద్రత కావాలి అనే ఒక డిమాండ్ మీద మేము ఈ సమ్మెకు వెళ్లడం జరుగుతుంది. ఈ సమ్మె 10వ రోజుకు చేరుకున్నది కావున దయచేసి ప్రభుత్వము ఇప్పటికైనా మీ యొక్క మొండి వైఖరి విడనాడి మా యందు దయతలిసి ఒక ఉద్యోగ భద్రత, ఒక కనీసము ఒక కార్మిక కుటుంబంలో ఎవరు చనిపోయినా గానీ 10 లక్షల ఎక్స్గ్రేస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక కార్మికుడు చనిపోతే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రాని రోజులు ఉన్నాయి. చాలా మంది ఒక 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ ఇందులో పని చేస్తున్నారు. వాళ్ళు ఇక పర్మనెంట్ అయితే అని ఎదురు చూస్తూ పాపం వాళ్ళు కూడా చనిపోయే దశకు కూడా వచ్చారు ఒక్కొక్కరు. కావున ఈ ప్రభుత్వము మొండి వైఖరి విడనాడాలి. ఇప్పటికైనా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బంది చేస్తుంది ఈ కార్మిక కుటుంబాలను. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కార్మిక గ్రామ పంచాయతీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్రం అంతటా ఈ రోజుకి 10వ రోజు చేరుకున్న సందర్భంగా సమ్మె ఉధృతమవుతుంది. ఇప్పటి కూడా ప్రభుత్వము స్పందిస్తలేదు. ఒక్కొక్క కార్మికుడు వయసులో ఉద్యోగం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 20-30 ఏళ్ళు అవుతున్నా కానీ వారికి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనము లేదు. ఆ కుటుంబంలో ఆ కార్మికుడు చనిపోతే కనీసం ఒక 5 లక్షల బీమా కూడా వర్తింపజేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము 10 లక్షల డిమాండ్ను మేము ప్రభుత్వం ముందు పెట్టినాం. అయినా కూడా ఎలాంటి భద్రతలు కూడా లేకుండా అక్రమంగా పరిశుద్ధ కార్మికులను విచ్చలవిడిగా పనిచేపిస్తుంది. అంతకుముందు 500-300 ఉన్నప్పుడన్నా వాళ్ళు సొంత వ్యవసాయాలు లేకపోతే బావుల కాడు పోయి ఫ్రీగా మంచిగా పనులు చేసుకొని వచ్చి ఆ 100-200 1000-1500 తీసుకొని కూడా నిమ్మలంగా ఉండే. ఈ 8,500 రూపాయలు పెంచిన కాడి నుండి, ఈ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన కాడి నుండి వాళ్ళకు ముట్టి మెసలేకుండా పొద్దున 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ వాళ్లకు పనులు విపరీతంగా చెప్పి వాళ్ళెంబటి వాడి వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి విసిగించి ఈ యొక్క సమ్మెలకు దిగినాం. ఇంత పని చేసినా కానీ ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు. గత 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్లను వెంటనే తునికాకు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యుడు జ్ఞానం వాసు మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ కోసం తమ పార్టీ మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక దశల వారి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుండి 200 కోట్ల రూపాయల బోనస్ ను విడుదల చేయించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఒక్కొక్క ఆదివాసీ పేద కుటుంబాలకు వేలాది రూపాయలు పెండింగ్ లో ఉండడం పేదల పట్ల పాలక వర్గాల వైఖరి స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. తునికాకు సేకరణను ప్రోత్సహించవలసిన ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం రేంజర్ చంద్రమౌళికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను,
మండల కమిటీ సభ్యులు గుండమల్ల ప్రసాద్, పరిషిక రాంబాబు, కట్ల నరసింహాచారి, తోట నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా ముజమ్మిల్ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్ను అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించే ముందు నూతన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామంలో ఓ రైతు పత్తి పంట చేనులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గుంతలు తవ్వుతుండగా పొగలు వ్యాపించాయి. దీంతో ఈ విషయాన్ని ఆయన స్థానికులకు తెలపడంతో వారు గుంతలను పూర్తి చేశారు. అరే గిట్లా గిట్లా వేసిన వాదిని ఒక్కసారి బుస్సుమని మీదకి లేచింది. గిట్లా సౌండ్ కూడా వాళ్ళు ఎట్లా అగ చూసిన పొగ ఎట్లా వెళ్తాను అంటే ఏమి ఉన్నది అన్నట్టు అగా. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండల కేంద్రంలోని యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు గోరింటాకు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పూజలు చేసి గోరింటాకు మొక్కలను నాటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయురాలు రేణుక మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేకత ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు గల ప్రత్యేకతలను వివరించారు. గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, దీన్ని ఆయుర్వేదం కూడా తెలియజేస్తుందని అన్నారు. శరీరంలోని అతి ఉష్ణాన్ని లాగేసే గుణాన్ని గోరింటాకు కలిగి ఉండడం వలన వేడి చేసిన వారు గోరింటాకు పెట్టుకోవడాన్ని ఇష్టపడతారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలంతా ప్రత్యేకంగా పాటలు పాడుతూ ఆనందోత్సవాలతో మధ్య పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Sit down, sit down. పెట్టు చూపెట్టు మేడం Show me your hands, hey, show me your hands. అయ్యో స్మితిక రోడ్డు ప్రమాదంలో మరణించిన రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ మహర్షి రైస్ మిల్లులో నక్కా నరేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వారం క్రితం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించాడు. అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి రైస్ మిల్లు వద్దకు వచ్చి తమ కుటుంబానికి న్యాయం చేయాలని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ రైస్ మిల్లు ముందు అద్దంకి బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విరమించారు. దళిత బాలుడిని చితకబాదిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ కమిటీ జిల్లా సభ్యుడు రేగుంట కేశవరాం మాదిగా డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఎడవల్లిలో జరిగిన సంఘటనపై వారు విచారణ జరిపారు. దళిత బాలుడు రోడ్డా ఉదయ్ కిరణ్ పై జరిగిన దాడి గురించి బాధితుడి అమ్మమ్మ దుర్గం గంగూబాయ్, తల్లి రోడ్డా అంకుబాయ్, చుట్టుపక్కల గల బీసీ ఎస్సీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విచారించారు. బాలుడిని వెంబడించి విచక్షణారహితంగా కొట్టి రోడ్డు పక్కన గల ఫినిషింగ్ వైర్ పై నుండి పడివేశారని అన్నారు. దీంతో అక్కడున్న పిల్లర్ రాడ్ బాలుడి ఎడమ కంటిలో గుచ్చుకోవడంతో స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. బాలుడిని హుటాహుట్న మంచిర్యాలలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గం ప్రభాకర్, దుర్గం నరేష్, ఈగురపు అజయ్, ఇప్ప అశోక్, దుర్గం లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన మండలము ఎడవెల్లి గ్రామంలో ఒక దళిత బాలుడిని కొంతమంది కులహంకారులు ఇక్కడ ఎడవెల్లి గ్రామంలో ఒక కిరాణా షాపు పెట్టుకొని ఒక బెల్ట్ షాపు నడుపుతూ అక్కడ మరి మద్యపానీయాలు తీసుకువచ్చి మహారాష్ట్ర నుంచి మరి అదేవిధంగా ఇక్కడ గుడంబ గాని మరి ఇతరత్ర మద్యపానీయాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎడవెచ్చి వెంబడించి కొట్టటము, కొట్టి ఆయన ప్రాణాల మీద తీసుకొచ్చి ఆ రాళ్ల మీద పడేయటము, ఆ రాడు ఎడమ కంటిలో గుచ్చుకోవటము. ఆయన ఇప్పుడు ప్రాణహానిలో ఉన్నది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. మంచిర్యాలలో చికిత్స పొందుతున్నారు. అతని మీద మూర్ఖులు కొంతమంది దొంగతనం కేసు కూడా నమోదు చేయటము,
దొంగతనం కేసు పెట్టడం ఇది ఏయమైన చర్య అని సందర్భంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని వెంటనే ప్రభుత్వ పోలీస్ అధికారులు దాన్ని ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వీళ్ళ మీద ఎవరైతే దళితులు రొడ్డా ఉదయ్ కుమార్ మీద దాడి చేసినటువంటి దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించడానికి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జై అంబేద్కర్, జై పూలే, జై కొమరం, జై జగజీవనం, జై భీమ్, జై భీమ్. హైదరాబాద్ లోని చైతన్యపురి డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు పర్లా శివకుమార్ పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు చైతన్యపురి డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తల తరపున రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శివకుమార్ సంబోధించడానికి నా తమ్ముడు. శివ కుటుంబానికి మా కుటుంబానికి మంచి బంధుత్వం ఉన్నది. 1980లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా నాన్నగారు, మా నాన్న, మా తర్వాత ఫోటో మా ఇంటర్ ఫ్రెండ్ కూడా పక్కపక్కకే ఉండేవాళ్ళము, కలిసిమెలిసి ఉండేవాళ్ళము, ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా నాకు శివతోటి సన్నిహిత సంబంధం ఉంది. మా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ కూడా శివతోటి సన్నిహిత సంబంధం ఉంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి తను కూడా ఆకర్షితులై తెలిసినప్పటి నుంచి కూడా పార్టీ యాక్టివిటీలో మమేకమై నా వెంట ఉంటూ పార్టీ డెవలప్మెంట్ చేయడంలో చాలా ముందు వరుసలో ముందు చూపులో చాలా రోజుల నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2001లో మనది గడ్డనాల మున్సిపాలిటీ ఫామ్ అయినప్పుడు అంతవరకు ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీకి ఎలక్షన్లు జరగలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా ఎలక్షన్ లేకుండా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ. అలాంటి సందర్భంలో గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఫామ్ అయింది. దానికి ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా యొక్క ఉద్యోగాలు డిసైడ్ అయినారు. ఆ సందర్భంలో మన పార్టీలో ఉన్న కొన్ని దుష్ట శక్తులు, మన పార్టీ వాళ్ళు కొన్ని దుష్ట శక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. 12.5 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు సీజ్. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. విద్యుత్ సంస్థ లేబర్ గేట్ ఎదుట నిరసన. భిక్షాటన చేసి నిరసన తెలిపిన దేవరుపుల పంచాయతీ కార్మికులు. డప్పు చప్పుళ్లు, నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ. పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్లను వెంటనే చెల్లించాలి. ధర్నాలో సిపిఎం ములుగు జిల్లా నేతల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.